ఇష్టం వచ్చినట్టు ప్రశ్నించిన వాళ్ళని చంపేయటము, ప్రశ్నించిన వాళ్ళని దొంగ కేసులు పెట్టడము, ప్రశ్నించిన వాళ్ళని జైళ్ళల్లో పెట్టడము, ఇష్టం వచ్చినట్టు గత 5 సంవత్సరాల్లో ఆయన పరిపాలన చూస్తే ఒక తుగ్లక్ పరిపాలన, ఒక ఉగ్రవాది పరిపాలన గుర్తొస్తుంది. నేను పదే ఒక మాట అంటూ ఉంటా, 1000 మంది ఉగ్రవాదులు ఎంత భయంకరమో ఒక జగన్మోహన్ రెడ్డి అంత భయంకరము అని అంట. ఎందుకంటే 1000 మంది ఉగ్రవాదులు ఒక దేశాన్ని ఏ రకంగా సర్వనాశనం చేయగలుగుతారు, లేదా ప్రపంచానికి ఎంత డేంజరసో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గత 5 సంవత్సరాల్లో సమూలంగా సర్వనాశనం చేసి పడేశాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ని పూర్తిగా భ్రష్టు పట్టించేశాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడిదారులు ఎవరు కూడా పెట్టుబడులు పెట్టడానికి రాకుండా చేసి పడేశాడు. అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించి గ్రహించి మొన్న 11 సీట్లకు పరిమితం చేసి చిత్తుగా ఓడిస్తే, అయినా కూడా ఇప్పటికీ కూడా నేను మళ్ళీ మాట రిపీట్ చేస్తున్నా, సిగ్గు లేకుండా ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తుంటే వాళ్ళని రావద్దు అని చెప్పి రాష్ట్రం మీద అభాండాలు వేస్తూ రాష్ట్రాన్ని ఈరోజు రావణ కాష్టంగా మార్చేసే ప్రయత్నం చేస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ఆలోచించాలి, ఏ రకంగా చూడాలి, దాన్ని ఒకసారి ప్రజలు ఆలోచించుకోవాలి. నిన్న కూడా ఒక వీడియో చూశారు, పెద్దిరెడ్డి గారి విషయంలో మీరు పంపించిన వీడియో ఒకటి ఉంది. చాలా హార్ష్గా మాట్లాడారు ఆ విషయంలో కూడా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన గురించి కూడా పెద్ద వీడియో ఒకటి. సో ఏ రకంగా ఆయన అరాచకాలు కొనసాగినాయని చెప్పి పెట్టారు. ఇలాంటివి చాలా ఉన్నాయి. నేను ఇది జస్ట్ ఇప్పుడు లేటెస్ట్ కాబట్టి చెప్తున్నాను. అంటే నరనరాన జీర్ణించుకుపోయి, వ్యతిరేకత జీర్ణించుకుపోయి మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుందని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. రాష్ట్రం మీద ప్రేమ, రైట్, గుడ్. రాష్ట్రంలో పుట్టాను, నా రాష్ట్రం అన్యాయం అయిపోతుంటే కనీసం నా వంతు ప్రయత్నంగా రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న ఒక ఉద్దేశంతో మాత్రమే జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలని ప్రజలకి వివరించే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డికి నాకేం ఆస్తి తగాదాలు లేవు, లేదా జగన్మోహన్ రెడ్డి కంపెనీలో నాకు బాటాలు ఏం లేవు, ఏవీ లేవు. కాకపోతే 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కొంతమంది నాయకులు, ఎగ్జాంపుల్ మాచర్ల నియోజకవర్గం నుంచి నా స్టార్ట్ అయిందండి నా ఫైట్. మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల రామకృష్ణారెడ్డి అని ఒక రాజకీయ ఉగ్రవాది ఆ నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్లో అమ్మాయిలని బలవంతంగా ప్రాస్టిట్యూషన్కి పంపిస్తున్నాడు అని తెలిసిన తర్వాత అక్కడ ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే జూలకండ బ్రహ్మానంద రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్లారు వాళ్ళు. అప్పుడు ఆయన ప్రతిపక్ష నేత అక్కడ, ఓకే, ఆ నియోజకవర్గం ప్రతిపక్ష నేత. జూలకండ బ్రహ్మానంద రెడ్డి గారి దగ్గరికి ఆ విషయం తీసుకెళ్తే జూలకండ బ్రహ్మానంద రెడ్డి గారు లోకల్ పోలీస్తో మాట్లాడితే లోకల్ పోలీస్ వాళ్ళకి నో రెస్పాన్స్ అప్పట్లో. అయితే ఏదో కాన్వర్జేషన్లో 2 రోజుల తర్వాత నేను బ్రహ్మానంద నాకు ఫోన్ చేశా, అన్న చిన్న పని ఉంది ఉంది. ఆ మాటల మొదలు నాకు తెలిసింది ఏమని, ఇక్కడున్న డిగ్రీ కాలేజీలో ఉన్న అమ్మాయిలని పిన్నెల రామకృష్ణారెడ్డి బలవంతంగా ప్రాస్టిట్యూషన్కి పంపిస్తున్నాడు అని. నేను ఆ తల్లిదండ్రుల నెంబర్ తీసుకొని తల్లిదండ్రులతో మాట్లాడి ఆ కేసు మొత్తాన్ని స్టడీ చేసి వాస్తవాలేంటో తెలుసుకొని ఒక 5 నిమిషాల వీడియో ద్వారా కేసు బయటపెట్టాం. వాస్తవాలేనా అవన్నీ? 100% వాస్తవాలు.